ఎందుకో వచ్చింది యూట్యూబ్లో మీ వీడియో, విపరీతమైన కోపం వచ్చిందన్న. వేసేద్దాం అంటున్నారు? వేసేద్దాం కనపడితే ఇంకా డైరెక్ట్ అయితే మీరా నేనా అనేటట్లు అంత కోపం వచ్చింది. మా మమ్మీ ఎట్లంటే ఫోన్ చేస్తే తిన్నావా ఉన్నావా ఇవి కాదు, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుతున్నావా, చర్చికి పో, దశంభాగంది అని చెప్తుండే. ఏ రోజు నాకు ఎందుకు అంతమంది పాస్టర్లు మీ ఇంటికి ఎందుకు వస్తారు అంటే మా గ్రాండ్ ఫాదరు చర్చి కట్టించిండు. మా మేనత్తలు ఎట్లంటే ఇంకా ఘోరంగా ఇంకా లేచిన ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, ఇంకా అన్ని అసలు ప్రార్థన చచ్చిపోతారు వాళ్ళు, చచ్చిపోయారు కూడా. నేను టైలర్నే, సింగర్నే, తత్వమేకర్నే. అవును, పేరు ఎందుకు కోటేషన్ పెట్టారు? కోటేష్లో వేస్తుందనే. కోటేజ్లో వేసింది. సండే స్కూల్కి పోయినా ఉన్నా, సండే స్కూల్కి పోయినా క్విజ్లో వస్తుండే. మన మల్లారెడ్డిలాగా పాలమ్మిన పూలమ్మిన, సండే స్కూల్ పోయినా, బైబిల్ చదివినా, పరిచర్య చేసినా, కష్టపడినా కానీ ఫలితం రాలేదు. ఏదన్నా గుడి కనపడినా వీళ్ళేంది రాళ్ళకు మొక్కుతారు, దానికి మొక్కుతారు, దీనికి మొక్కుతారు, అసలు వీళ్ళు మనం శవానికి మొక్కుతున్నామని తెలియట్లే. మిమ్మల్ని నేను ఏ విధంగా తీసుకుంటానంటే మన కల్చర్ని, మన సంస్కృతిని, దీన్ని కాపాడే వేలో మీరు పోతున్నారు. ఒక దేవుడు ఇవన్నీ పక్కన పెడితే ఈ వేలో నాకు బాగా ఇష్టం అన్న మీరు. ఇప్పుడు ఇక్కడికి రావటం కూడా ఫస్ట్ మిమ్మల్ని చూడడానికి నాకు ఇది, మిమ్మల్ని కలవాలి. అసలు మీరు నిజమా అబద్ధమా మరి అంటే మనిషిని ఆత్మను లేదన్నా. మీరు ఇది కొట్టేవాళ్ళు కదా, పాటలు కూడా వచ్చా? పాటలు పాడతా. మంచి ఒక అద్భుతమైన పాట పాడండి. ఒక పాట అయితే పాడతా. ఏది ఆశీర్వాదిస్తాను. అది మా పాట, అది కాపీ రైట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ చేసే చిన్న గిఫ్ట్ ఏంటంటే తొందరలో మీ వైఫ్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసేసి ఖచ్చితంగా చక్కగా సకుటుంబ సపరివార సతీ సమేతంగా ఖచ్చితంగా గర్భాప్సిలో పాల్గొంటే బాగుంటుంది. అందరికీ నమస్కారం. తమసోమ జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి ధారావాహిక ద్వారా క్రైస్తవ మాఫియా విజేతల జీవిత అనుభవాలను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎపిసోడ్లో వైదన కోటేష్ గారు హైదరాబాద్ నుండి వచ్చారు. ఈయన బై బర్త్ క్రైస్తవులు. మరి పుట్టినప్పటి నుండి క్రైస్తవంలో ఉన్నటువంటి కోటేష్ గారు ఎలా ఆ బురద నుండి, ఆ మాఫియా నుండి బయటపడ్డారు, ఎలా అసత్యం నుండి సత్యంలోకి వచ్చారు, చీకటి నుండి వెలుగులోకి వచ్చారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఈరోజు. నమస్తే బ్రదర్. నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీ వివరాలు చెప్పండి. నా పేరు వైదన కోటేష్. అది ప్రాపర్ వచ్చేసి ప్రకాశం డిస్టిక్, సర్వాపల్లి గ్రామం. అయితే నేను హైదరాబాద్కి వచ్చి 8 years అవుతుంది. ఇక్కడనే నేను కేఎఫ్సీలో చేసుకున్నా, టీమ్ మెంబర్ నుంచి యాజ్ ఏ నౌ స్టోర్ మేనేజర్. కేఎఫ్సీ చికెన్ ఏమైనా తెచ్చారా? చికెన్ ఏం బకెట్ తేవాల్సింది. చికెన్ ఏం తేలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అన్న, మిమ్మల్ని కలవటం సో ఎగ్జైట్ అన్న నాకైతే. ఎందుకంటే నేను లాస్ట్ 1.5 year నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఒకరోజు ఏదో సడన్గా ఎందుకో వచ్చింది యూట్యూబ్లో మీ వీడియో, విపరీతమైన కోపం వచ్చిందన్న. వేసేద్దాం అంటున్నారు? వేసేద్దాం కనపడితే ఇంకా డైరెక్ట్ అయితే మీరా నేనా అనేటట్లు అంత కోపం వచ్చింది. ఎందుకు? ఏ వీడియో అది? ఏం మీద సల్మాన్ ఆయన ఉన్నాడు కదా, షాలేం రాజు గడు. షాలేం రాజు గడు ఫాలోవర్ అండి? లేదు. షాలేం రాజు కౌంటర్ ఇస్తూ బైబిల్ అటాక్ చేస్తున్నాను. మీరు అట్లా తిట్టేవి ఇవన్నీ అసలు నాకు ఎట్లా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదు. అప్పుడు నేను రియాక్ట్ అయిన రియాక్షను సారి కనపడితే చొక్క పట్టుకొని నీకేం తెలుసు నా దేవుడి గురించి అని అడుగుదామన్నంత కోపం ఉంది. కానీ ఎందుకో చిన్న క్యూరియాసిటీ ఉండదు. కొద్దిగా మనం లాజికల్గా ఆలోచిస్తే పాయింటే కదా అని అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా, కానీ వీడియోలు చూడాలని అట్లనే అనిపిస్తుంది. చాలాసార్లు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసిన చాలాసార్లు. ఈ వీడియోలు రావద్దని ఒకసారి అనిపిస్తుంది, మళ్ళీ చూద్దాం తెలుసుకుందామైనా అనే చిన్న క్యూరియాసిటీ. అట్లా వీడియోలు మొత్తం కంప్లీట్ చేసిన, నిద్ర లేకుండా చూసిన. నైట్ అంతా ఏదో అది పెద్ద పని లెక్క డ్యూటీ చేసుకొని, నా డ్యూటీ ఆల్మోస్ట్ నైట్ షిఫ్టే ఉంటుంది. ఈవినింగ్ 4కి వెళ్తా, 2కి 3 వరకు ఉంటా.
ఇంకా అక్కడనే ఫ్రెండ్స్తో అట్లా ఇట్లా నైట్ వరకు అంతే ఉండేది. ఇక్కడ ఏదో పెద్ద పని ఉన్నట్లు నేను వచ్చి రూమ్కి వచ్చేది, సపరేట్గా డోర్ వేసుకునేది, ఒక్కని ఈ వీడియోలు చూస్తాను. కానీ ఈ ఏజ్లో అందరూ ఎంటర్టైన్మెంట్, డీ షో, జబర్దస్త్ అవి చూస్తారు. కానీ నాకు మీ వీడియోలు పిచ్చి పట్టింది. మీది మేడంది ఉన్నారు కదా మన మేడం గారు, బైబిల్ తరగతిలో టెస్ట్ మినిట్ రోల్స్ బాగా ఎంటర్టైన్మెంట్. ఇంకోటి ఏంటంటే నాకు జ్ఞానోదయం అనేది ఖచ్చితంగా వచ్చిందన్న. ఫస్ట్ అంత కోపం నుండి పాజిటివ్గా ఎలా మారింది? చూస్తా ఉండగా రియలైజ్ తెలిసిపోతుంది ఆడ. మనకి ఎవరు చెప్పాల్సిన పని లేదు. మీరు ఎలాంటి కల్పితాలు చెప్పలేదు, లేదంటే ఇంకో విషయం చెప్పట్లేదు. ఉన్న విషయాన్ని క్లారిఫై చేస్తారు జనాలకి. ఇది దాంట్లో ఉన్న వివరణ ఇస్తారు అంతే. ఒక మనకు తెలియని లాంగ్వేజ్ నుంచి మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లోకి ఎట్లా చెప్తారో ఆ విధంగా చెప్పారు. కానీ మీరు వేరేది కల్పితం కానీ, లేదంటే ఇది క్యాన్సల్ చేసి దాంట్లో ఇంకో వర్డ్ యూజ్ చేయడం కానీ అట్లా ఏం లేదు. నాకు అనిపించింది సరే ఎవరనేది విషయం కాదు, మనకు తెలియాలి, నిజం తెలియాలి అనే వేలో నేను మిమ్మల్ని అయితే ప్రౌడ్గా ఫీల్ అయినా, హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్న తర్వాత అరే ఇన్ని రోజులు నేను ఇట్లాంటి ఎలాంటి రిజల్ట్ లేనిదే ఉన్నా. ఇప్పుడు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఒక ఫైనాన్షియల్గానో లేదంటే హెల్త్ పరంగానో ఏదన్నా ఇంకోటి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు దేవుడి దగ్గర నుంచి. సో నేను ఇన్ని సంవత్సరాలు నేను ఈయన దగ్గర నుంచి ఇందుకేనేమో నాకు ఎలాంటి రిజల్ట్ రాలేదు. వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వాళ్ళు బాగా అయ్యారు, నాకంటే పై పొజిషన్లు ఉన్నారు, నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు. నాకు అప్పుడు అనిపిస్తుంది వాళ్ళు అందుకే ఆ దేవుడిని నమ్ముకున్నారు, వాళ్ళు అందుకే ఆ పొజిషన్లో ఉన్నారు. నేను అసలు ఏ బలం లేని ఈ పీసును నమ్ముకున్నందుకు నేను ఇక్కడ ఇంకా ఇలా ఉన్నాను అని చాలాసార్లు నేను రియలైజ్ అయిపోయాను. ఎంత కవర్ చేసుకున్నా మన దేవుడి దగ్గర పవర్ లేదని అర్థమైపోయింది. ఇంకో విషయం ఏంటంటే పూర్తిగా అడిక్ట్ అయిపోయినా వీడియోస్కి నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తినేటప్పుడు వీడియోస్ చూడాలి. ఇది వీడియో ఇంకా పెట్టుకోవాలి నేను వీడియో. ఇంక అన్నం తినుకుంటే ఇట్లా చూసుకుంటా నవ్వుకుంటా, ఇట్లా చూసుకుంటా తినుకుంటా, ఇట్లా నిజం. నైట్లో పడుకునేటప్పుడు నిద్ర రాలేదనుకో వీడియోస్ ఆన్ చేస్తా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటా. మీ టెస్ట్ మనీ ఉంటుంది కదా, ఇంకా అది వినుకుంటూ అంతే నిద్రపోతా. మార్నింగ్ వరకు ఆ వీడియోస్ రన్ అయ్యి మార్నింగ్ వరకు 100% యువర్ డేటాని అయిపోతాయి. అట్లా నాకైతే చాలా రియలైజ్ అయినా. నిజంగా మీ వివరణకి మాలాంటి చాలామంది ఉన్నారు అన్న, కామెంట్లో పెడతారు కానీ ఇట్లా బయటకు చెప్పేవాళ్ళు తక్కువ. అరే వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు అని. ఇక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది. నాకు ఇచ్చిన దైవత్వాన్ని నాకు నచ్చిన నమ్మకం తప్పు లేదు. ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, స్వేచ్ఛా రాజ్యంలో ఉన్నాం. సో దీంట్లో తప్పేముంది? అసలు ఇప్పుడు ఈ గర్వాప్సి సిరీస్ అంటే వీడియో సిరీస్ ఎందుకు మొదలు పెట్టామంటే మొత్తం యూట్యూబ్ నిండా కూడా మా యేసు నమ్ముకుంటే అదే అయిపోయింది, నేను విగ్రహారాధన మతం నుండి వచ్చి యేసుని తెలుసుకుని ఈ తోట వరకు కబుర్లు చెప్తా అంటే అమాయకుల్ని ట్రాప్ చేయడానికి అనమాట. ఈ డంప్ యార్డ్ లాగా ఇన్ని కుప్పలుగా వీడియోస్. అసలు వాస్తవాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అనేది మనం చూపించాం ఇప్పుడు. అంటే ఈ సిరీస్ ద్వారా చాలా మందిని చూపిస్తా వస్తున్నాం. సరే మీకెందుకు అనిపించింది, మీరు తెలుసుకున్నారు, సత్యం గ్రహించారు ఇది బురద అని చెప్పి? నాకు బురద అని కాదు కాదన్న, నాకు మా అన్న అంటే చాలా ఇష్టం అన్న. ఎవరు? మా అన్న. అయితే నేను 9th 10th ఉన్నప్పుడు మా అన్న ఎస్ఐకి ప్రిపేర్ అవుతుండే, కాంపిటీషన్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతుండే. అప్పుడు ఎట్లా తెలుసు అన్న, మా మమ్మీ ఎట్లా అంటే ఫోన్ చేస్తే తిన్నావా ఉన్నావా ఇవి కాదు, ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుతున్నావా, చర్చికి పో, దశంభాగంది అని చెప్తుండే. ఏ రోజు నాకు మరి జాబ్ ఎలా ఉంది, ఏం తింటున్నావు, ఎలా పోతున్నావు ఏం అడగరు. అమ్మనే కాదు, మా అక్క వాళ్ళు కానీ మా అన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను ఇవేం అడగరు. చర్చికి వెళ్తున్నావా, హాస్టల్లో ఫోన్ చేసినావా, ఇవే అడుగుతారు. నాకు అదే అర్థం కావట్లేదు. నేను అలాంటప్పుడు దేవుడికే ఫోన్ చేయొచ్చు డైరెక్ట్గా, నా గురించి చెప్తాడు ఎలా ఉన్నాడు అని. నేను చాలాసార్లు ఈ మధ్య అనుకున్నా, అవన్నీ రివిజన్ చేసుకుంటే నేనేంది ఇంత గొర్రెలాగా ఉన్నా. ఇంతకీ మీ అన్నయ్యకి ఎస్ఐ పోస్ట్ వచ్చిందా? రాలేదు. ఏ సంవత్సరం ట్రై చేసింది ఆయన? 2010-9. ఇప్పటి వరకు రాలేదా? లేదు, ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అది రాకపోవడానికి? ఖచ్చితంగా నేను నమ్ముతా ఇదైతే. ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ ఆర్మీ లక్నోలో ఉంటుండే మా ఫ్యామిలీ అంతా. అయితే ఒక 28 years బ్యాక్ మా డాడీ వాళ్ళకు ఉంటారు కదా రిలేషన్స్. సో ఆ వేలో మా మమ్మీని ఇచ్చి మ్యారేజ్ చేసారు, ఊరికి వచ్చేసారు, విలేజ్కి వచ్చేసారు. ఇంకా విలేజ్లో ఇంకా పొలము గేదెలు అన్నీ సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ లక్నో పోయే ఛాన్స్ లేదు.
మా డాడీ వాళ్ళ అన్న పిల్లలు మాత్రం అక్కడనే ఉంటుండే, అంటే మా పెద్దమ్మ వాళ్ళు అక్కడనే ఉంటుండే, మేము విలేజ్లో ఉంటుండే. వాళ్ళకి అక్కడ మాకు ఇక్కడ అన్నట్లు ఫిక్స్ అయిపోయింది. మా గ్రాండ్ ఫాదరు కొద్దిగా పక్షవాతంలాగా కాళ్ళు పడిపోతా పెరాలసిస్ వచ్చింది. ఇంకా ఆయన డౌన్ అయిపోయాడు. తర్వాత మా గ్రాండ్ మదర్ పింఛన్తో మేము కొన్ని సంవత్సరాలు రొటీన్ అయినాం. మా గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు పాస్టర్లు వచ్చి మా ఇంట్లో 10 days 15 days మా ఇంట్లోనే నయం చేస్తామని కాదు, ఇంకో చర్చి ప్రార్థన చేయడానికి వస్తారు కదా చర్చికి, ఇంకా మా ఇంట్లోనే ఉంటుండే. వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు పరిచర్య. ఎవరన్నా పాస్టర్ వచ్చిందంటే పలాని మా గ్రాండ్ ఫాదర్ బాలకోట, పలాని బాలకోట ఇంటికే పోవాలి, ఇంకా ఎవరింటికి లేదు. ధర్మసత్రం మీ ఇల్లు ధర్మసత్రం లాగా అయిపోయింది. అంటే ఎందుకు అంతమంది పాస్టర్లు మీ ఇంటికి ఎందుకు వస్తారు? అంటే మా గ్రాండ్ ఫాదరు చర్చి కట్టించిండు. మీ ఎన్ని జనరేషన్స్ నుంచి క్రిస్టియానిటీలో ఉన్నారు మీ ఫ్యామిలీ? తాతల నుంచా? తాతల అంతకు ముందు నుంచి? అంతకు ముందు నుంచి కూడా నాకు తెలిసి, నాకు జ్ఞాపకం వచ్చిన మా గ్రాండ్ ఫాదర్ బ్రిటిషర్స్ కాలం నుంచి ఉన్నారా ఏంటి? బ్రిటిషర్స్ అని కాదు కానీ నాకు జ్ఞాపకం వచ్చి మా గ్రాండ్ ఫాదర్ నుంచే. నేను 7th 6th నుంచి 6th వరకు నాకు జ్ఞాపకమే. మా గ్రాండ్ ఫాదర్ ఉన్నప్పుడు పాస్టర్లు వచ్చేవాళ్ళు, వేలు ఇచ్చేవాడు. అది ఏదో పెద్ద గొప్పలాగా చెప్పుకునేవాళ్ళు. పాస్టర్లు వస్తారు, వాళ్ళకి మేము ఇంత ఇస్తాం అంత ఇస్తాం అని. అది పెద్ద గొప్ప విషయం. అది నాకు అర్థం కావట్లే. మీ ఊళ్ళో చర్చి కట్టించారు మీ తాత? ఏ ఊరు అన్నారు? సర్వాయిపాలెం, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి ఒక 9 kilometers ఉంటుంది. మీ తాత పేరు అందరికీ తెలుస్తుంది అక్కడ? జస్ట్ ఊర్లోకి పోయి బాలకోట అనండి అంతే. ఇప్పుడున్న లెవెల్లో ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మా గ్రాండ్ ఫాదర్. ఊర్లో కల్లా ఒక డాబా కట్టించిందంటే ఫస్ట్ మేమే. ఇప్పుడు ఉన్నారా ఆయన? లేదు, చనిపోయింది. దాని తర్వాత మా గ్రాండ్ మదరు కొన్ని రోజులు ఉంటాం, ఆ పింఛన్తో రొటీన్ అయినాం. మా గ్రాండ్ మదర్ ఎప్పుడైతే పాస్ట్ అవే అయిపోయిందో మేము ఫైనాన్షియల్గా డల్ అయిపోయింది. దాని తర్వాత పాస్టర్లు రావడం తగ్గించారు, ఎందుకంటే మా దగ్గర ఫైనాన్షియల్గా లేదు. మీ ఫాదర్ ఏం చేసేవారు? వ్యవసాయమే. పొలాలు ఎంత ఉన్నాయి మీకు? ఉన్న 2 acres ఉంది. ఫైనాన్షియల్గా అయితే మా గ్రాండ్ మదర్ ఉన్నంత వరకు బాగానే ఉందన్న. దాని తర్వాత ఆవిడ ఉన్నంత వరకు ఎందుకు బాగుంది? సడన్ గా డౌన్ అయింది. పింఛన్ వస్తుంది కదా ఆర్మీది. ఆర్మీ పింఛన్ వస్తుంది. మేము ఏ పనికి పోనవసరం లేదు. సో ఆ పింఛన్తో రొటీన్ అవుతుండే. ఎప్పుడైతే మా గ్రాండ్ మదర్ చనిపోయిందో బాగా డల్ అయిపోయినాం. ఇప్పుడు ఆర్మీ పర్సన్ భార్య కాకుండా పిల్లలకి ఎవరు లేదు? ఫస్ట్ కొడుకు ఎవరన్నా ఉంటే వాళ్ళకు వచ్చేది. మా నాన్న రెండేవాడు కదా, వాళ్ళకి ఏదన్నా ఆర్మీ అకాడమీలో ఏదన్నా ప్యూన్ జాబ్ లాగు అట్లా వాళ్ళ కెపాసిటీ, ఏదన్నా రిటర్న్ ఎగ్జామ్స్. సో వాళ్ళ వైఫ్కి వచ్చింది ఆర్మీ అకాడమీలో ఏదో అటెండర్ సంథింగ్. వాళ్ళు అక్కడ వరకు సెటిల్ అయిపోయినట్టు ఆ జాబు, అక్కడ లక్నోలో సొంత ఇల్లు అదంతా వాళ్ళు అక్కడ వరకే. మీ తాతకి ఎంతమంది పిల్లలు? మొత్తం 4 అన్న, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 2 మేనత్తలు మీకు? 2 మేనత్తలు. వాళ్ళల్లో అది కూడా ట్విస్ట్ ఉంది ఇంకా. మా మేనత్తలు ఎట్లా అంటే ఇంకా ఘోరంగా, ఇంకా లేచిన ప్రార్థన, కూర్చున్న ప్రార్థన, ఇంకా అన్ని అసలు ప్రార్థన చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయారు కూడా. చచ్చిపోయింది. ఎందుకు? లాస్ట్ టైం ఏమైంది, ఆమెకి ఏదో హెల్త్ ఇష్యూ, కిడ్నీ ఏదో ప్రాబ్లం అయింది. అయితే హాస్పిటల్కి పోయి వస్తుంటే నైట్లో టర్నింగ్ ఉంటుంది. మా ఊరికి వెళ్ళాలంటే ఇక్కడ దిగి కొద్దిగా టర్నింగ్ తీసుకోవాలి రోడ్డు మీద, మెయిన్ రోడ్డు. ఆ టర్నింగ్లో యాక్సిడెంట్ అయిపోయింది ఆమె. నైట్ యాక్సిడెంట్ అయ్యి, మామూలు నార్మల్ డెత్ కాదు ఆమె, యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది ఆమె. మరి ఎప్పుడు ఏసు అనుకునే ఆమె ఎందుకు వేసి కాపాడలేదు? అదే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అదే హిందువులు జరిగితే ఆ ఫ్యామిలీని పట్టుకుని ఆమె హిందూ దేవుని నమ్ముకుంది, అందుకే యాక్సిడెంట్ అయింది, మీరు మతం మారిపోయిన అనేవాళ్ళు. ఖచ్చితంగా ఆమె చనిపోయింది, ఆమె హస్బెండ్ చనిపోయింది, ఆమె ఫస్ట్ డాటర్ చనిపోయింది అదే యాక్సిడెంట్లో. అంటే యాక్సిడెంట్ కాదు, ఇట్లా హెల్త్ ఇష్యూస్ వల్ల సంథింగ్. కానీ ఫుల్ భక్తి అమ్మ, ఫుల్ అంటే ఇంకెట్లా అంటే ఇంకా 100కి 100% అంత భక్తి కలిగిన ఆమె ఎంత హ్యాపీగా ఉండాలి. 100 ఏళ్ళు కాదు, 200 ఏళ్ళు కూడా మా యేసు నమ్ముకుంటే అసలు కష్టాలు ఏమని చెప్తున్నారు దరిద్రులు. అదే కదా నాకు అర్థం కావట్లేదు. అయితే మా మమ్మీ కూడా ఇట్లనే ప్రార్థన మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళని చూసి ఆమె కూడా అట్లనే. మా మమ్మీ చదువుకోవాలి పెద్దగా, ఆమెకి ఎప్పుడు ఇదే ఓన్లీ ట్రాన్స్ పరిశుద్ధాత్మ అది ఇది అంటుండే. మా అన్న కోసం నేను మా మమ్మీ రేయింబగుళ్ళు కూర్చొని ప్రార్థన చేసామన్న మోకాళ్ళ మీద. ఎస్ఐ పోస్ట్ రావాలని నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చేసి పడుకునేవాడిని. మా మమ్మీ అయితే 3 o'clock లేస్తాను. 3 o'clock లేచి ప్రేయర్ చేసి మార్నింగ్ 6 వరకు నేను పక్కన పడుకుంటే నాకు నిద్ర రాదు. డిస్టర్బెన్స్, కేకలు, బాలలు, నాకేమో నిద్ర రాదు. ఒక్కరోజు 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు చేసినాను, కొన్ని సంవత్సరాలు. ఒక వీడియో ఉంది, మనం కౌంటర్ కూడా ఇచ్చాం. ఆమె పేరు జెస్సీ ప్రశాంతి అనుకుంటా. యేసు నమ్ముకోవడం వల్ల నేను డిఎస్పీ అయ్యాను. మొత్తం వీడియో చూసారు కదా మీరు?
మరి యేసుని చాలామంది నమ్ముకున్నారు, అందరికీ డిఎస్పీ పోస్టింగ్లు ఎస్పీ పోస్టింగ్లు రావాలి కదా. అదే ఇప్పుడు మీ అన్నకి ఎస్ఐ పోస్టింగే రాలేదు, ఏది మీ అమ్మగారు అంత ప్రార్థనలు చేస్తే. మరి ఇంత మూఢనమ్మకంతో ఉన్న మీ అమ్మగారు మీ అన్నకి కూడా ఫోన్ చేసి, అరే నువ్వు ఎస్ఐ పోస్ట్కి ప్రిపేర్ అవ్వడం అంటే ఈ ప్రాక్టీస్లు చేయడం చదువుకోవడం కాదు, యేసు ప్రార్థనలు చేస్తా ఉండు, పోస్ట్ అదే వచ్చేసిందని అలాగే చెప్పుంటారు కదా. అట్లా చెప్పట్లే కోచింగ్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి, కష్టపడాలి, మన వంతు కృషి మనం చేయాలి, ఆ తర్వాత దేవుడి పేరు భారం. అంటే ఇప్పుడు కృషి చేసాడు, యేసుని నమ్ముకున్నాడు. అంటే కృషిలో లోపం లేదు, యేసులోనే లోపం ఉంది. అన్న నువ్వు నమ్మునమ్మో, మా అన్న ఇట్లా కోచింగ్ సెంటర్కి పోయి చదివే అంత స్టేజ్ లేదు అప్పుడు ఫైనాన్షియల్గా. నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇట్లా వచ్చేసి హైదరాబాద్కి చిన్న చిన్న జాబులు చేసుకుంటా, ఇట్లా మా అన్న కోసం నేను, అరే మా అన్న సెటిల్ అయితే నేను సెటిల్ అయినట్టే కదా అనే వేలో నేను కష్టపడి ఇక్కడ తినకో ఇట్లా పంపిస్తుండే నేను. మా అన్న కోచింగ్ పోకుండా ఒక నార్మల్ ఫోన్లో ఉండి, వాడంత టాలెంటెడే, నిజంగా మంచి టాలెంటెడ్, బాగా చదువుతాడు. అంత టాలెంటెడ్ కూడా మెరిట్లో 2-3 మార్క్స్ మెరిట్లలో. మరి అంత దేవుడు, ఒక చచ్చిపోయిన మనిషిని లేపించే దేవుడు 2-3 మార్కులు కలిపి ఇప్పుడు అది చేసి ఉంటే నా ఫ్యామిలీ, నా లైఫ్ లాంగ్ నేను మొత్తం దేవుడికే అంకితమవుతుండే నిజంగా. నేను చెప్తున్నా, అది కానీ జరుగుంటే ఒకవేళ మా అన్నయ్యకి కానీ ఆ ఎస్ఐ పోస్ట్ 3 టైమ్స్ అన్న, 3 టైమ్స్ మెరిట్లోనే పోయింది మా అన్నకి. నేను అప్పటి నుంచి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుండే, ఇంత ప్రార్థన చేసిన మా మమ్మీ అయితే నాకు ఒకసారి పాపం అనిపిస్తుంది, ఇంత చేసింది మా అన్నకి, మా అన్న కోసం, మా కోసం మేము ఎప్పుడు చేయలే. మా అన్నని చేసుకున్నా, ఎంత చేసినా కానీ నువ్వు ఇప్పుడు ప్రెజెంట్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో అటెండర్గా చేసుకుంటాడు, నచ్చక చేతగాక. మీ అన్నయ్య పరిస్థితి ఏంటి, ఆయన అందులోనే ఉన్నారా? వాళ్ళు అందులోనే ఉన్నారు, వాళ్ళకి ఏం తెలియదు. ఒకవేళ మనం ఒక సండే ప్రేయర్ పోలేదంటే వీడికి ఏదో అయింది, ఏదో సైతాన్ ఏదో దూరింది, అన్న దగ్గరికి తీసుకుపోవాలి, ప్రార్థన చేయాలి. అన్న ఎవరు ఉంటారు కదా పాస్టర్లు. ఇప్పుడు ఇంతకీ మీ ఫ్యామిలీ పాస్టర్ ఎవరు? మా ఫ్యామిలీ విలేజ్లోనే ఉన్నాడు, విల్సన్ పాస్టర్ అని విలేజ్లోనే అక్కడ విలేజ్లోనే ఉన్నాడు. విలేజ్లోనే ఉన్నాడు. ఆయన ఫస్ట్ సింగర్, దేవుళ్ళకి రాకముందు టైలరు. దేవుళ్ళో కదా, యేసులోకి. ఏజ్ కూడా కాదు, పీసు. ఫస్ట్ టైలరు, దాని తర్వాత సింగర్, దాని తర్వాత ఇట్లా స్పీకింగ్. నాకు విజయ్ కుమార్ డైలాగ్ గుర్తున్నాయి, నేను టైలర్నే, సింగర్నే, తత్వ మేకర్నే. నిజంగా అంత ఫేక్ అన్న, అంత ట్రాన్స్లో ఉన్నాం. ఏదన్నా కుటుంబ ప్రార్థనలు అయ్యి ఉంటాయి కదా, మొత్తం మేము పోయి అంతా సెట్ చేయాలి, మైక్ సెట్, పట్టాలు, పరిచర్య అంత. స్కూల్కి కాలేజీకి పోకపోయినా పర్లేదు, పరిచర్యగా పోవాలి. కాంగో కొడుతుండే నేను, కాంగో కొడతా మేము. తేకపోయారు అక్కడికి, రౌండ్ వాయించేవాళ్ళంగా. 10 నిమిషాలు లేట్ అయితే మా పేర్లు వస్తుండే, కాంగో కొట్టే పలాని పర్సన్, పలాని కోటేజ్, పలాని అని. అవును, పేరు ఎందుకు కోటేషన్ పెట్టారు? అది విలేజ్ లో జనరేషన్స్ నుంచి మీరు క్రిస్టియానిటీ కదా, కోటేజ్ లో వేసుందని. కోటేజ్ లో వేసిందని. మా పెద్దక్క పేరు ఆత్మ. ఆత్మ 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 నేను ఇంతవరకు. మా రెండో అక్క పేరు మేరీ. లేడీస్ బాగానే పెట్టారు. మా మూడో అక్క పేరు కోటమ్మ. పవిత్రాత్మని పెట్టాలి, పరిశుద్ధాత్మని పెట్టాలి. ఇంకా మా అన్న పేరు జాషువా. మీ అన్న క్రిస్టియన్ నేమే పెట్టారు. నా పేరు కోటేష్. అంటే మా గ్రాండ్ ఫాదర్ పేరులో కలిసేటట్టు నా పేరు అట్లా పెట్టారు అన్నమాట. వీధి సువార్తలు కూడా మర్చిపోయిన ఈ విషయం చెప్పాలి. వీధి సువార్తలకు కూడా వీధి సువార్తలు ఎట్లా తెలుసా అన్న, నైట్లో సైకిల్ మీద పోయేది మేము. అంతా మైక్ సెట్టు, బాక్సులు, యాంప్లిఫైరు, అందరు బ్యాచ్ సైకిల్ వేసుకునేది, పోయేది ఈవినింగ్ టైంలో. ఏ ఊరంటే చుట్టుపక్కల ఉంటాయి కదా, ఒక 4-5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో, ఆ ఊర్లలో పోయేది, వీధి సువార్త పెట్టేది. అక్కడ ప్రేయర్ అయిపోయిన తర్వాత వచ్చేది. అట్లా సండే స్కూల్కి పోయినా, సండే స్కూల్కి పోయినా క్విజ్లో వస్తుండే. మన మల్లారెడ్డిలాగా పాలమ్మిన పూలమ్మిన, సండే స్కూల్ పోయినా, బైబిల్ చదివినా, పరిచర్య చేసినా, కష్టపడినా, కానీ ఫలితం రాలేదు అన్న. నాకు రాకపోయినా నేను ఫీల్ అవ్వకపోతుండే. నిజంగా నాకు రాకపోయినా నేను చెనకాలమ్ముకొని నేను బతుకుతా, ఎందుకంటే నాకు ఆ టాలెంట్ ఉంది. నేను బాగా డిస్టర్బ్ అయింది ఏంటంటే, మీరు రాకముందే, మీరు వచ్చి 10 years అవుతుంది, కానీ మీరు తెలిసి నాకు ఒక 1 year అంతే. అంతకుముందు నేను బాగా డిస్టర్బ్ అవుతుండే, కొద్దిగా తగ్గించిన. ఎందుకైనా మా అన్నకు జరిగిన వే నుంచి కొద్దిగా తగ్గించాను నేనైతే. ప్రేయరు సరిగ్గా వెళ్ళను, ఏదో ఒకవేళ కొద్దిగా భయం ఉంటుంది. అమ్మో ప్రేయరు పోకపోతే ఇప్పుడు మనం పోతున్నాం ట్రాఫిక్లో, ఏదో లారీ బస్సు గుద్దుతుంది అన్న, ఆ భయంతో ఇంకా దేవుడా నువ్వే చూసుకో అనేది
ప్రేయర్ చేసుకునేది. అంటే పాస్టర్లు అట్లా నూరు పోసిన దాన్ని బట్టి పాపం క్రైస్తవులు వాళ్ళు ప్రతి క్షణం చస్తూ బతుకుతారు. ఖచ్చితంగా అడుగడుక్కి భయం అలా. ఖచ్చితంగా ఇది చేయకపోతే ఖచ్చితంగా ఏదో అవుతుంది. ఇంకా ఒకవేళ మన బ్యాడ్ టైం ఏంటి, ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగింది అనుకో, నేను లాస్ట్ సండే నేను ప్రేయర్కి వెళ్ళలే, అందుకే నాకు ఇదైంది. నేను లాస్ట్ మంత్ నేను దశంభాగం ఇవ్వలే, అందుకే నాకు ఇదైంది అనే ట్రాన్స్లో ఉండిపోతుండే నేను. చిన్నప్పుడు నేను క్రిస్టియన్ కదా, భోజనాల్లో కూర్చున్నప్పుడు వరుసగా అందరికీ వడ్డించుకుంటూ వస్తారు కదా, లడ్డూలు నా దగ్గరికి వచ్చినప్పుడు అయిపోయింది అనుకోండి, ఏసుకి ఏదో అపరాధం చేసినట్టు లడ్డూలు అయిపోయినాయి. అది మళ్ళీ చెప్తాడు కదా, కానీ ఈ లోపల ఏదో పాపం జరిగింది అనుకున్నాను. ఖచ్చితంగా మాకు హోల్ నైట్ ప్రేయర్ ఉంటుండే. హోల్ నైట్ ప్రేయర్లో స్నాక్స్ టీ ఇచ్చేటప్పుడు నేను కూడా అట్లనే అనుకుంటుండే, అందరికీ ఇవ్వంగా ఇంకా పరిచయం చేసే వాళ్ళకు ఉండదు కదా. పాస్టర్ గారికి పోయి అన్న మాకు రాలేదంటే, అరే మీరు ప్రేయర్కి వచ్చేటప్పుడు ఏదో పాపం చేసి వచ్చింటారా, ఏదో అనుకోని ఉన్నారు మీరు, అందుకే మీకు అందలేదు అంటుండే. సరే, మీరు ఈ క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు హిందుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి? హిందూ దేవుళ్ళు అసలు అది ఒక వేరే ప్రపంచం అని ఇప్పుడు దేవాలయాలు చూసినప్పుడు ఒక వేరే ప్రపంచం. ఇంకంతే, ఇంకా వాళ్ళని చూస్తే ఎట్లా అంటే ఇంకా ఒక చీడ పురుగును చూసి అంత ఫీలింగ్ వస్తుండే. హిందువుల్ని చూసినా అంటే పూజలు చూసినా కూడా, పూజలు కానీ ఇట్లా అగరబత్తీలు కానీ ఇట్లా దేవుడి ఇప్పుడు మన ఆఫీస్లోకి ఎంటర్ కానీ నిజంగా చాలా నాకు అట్లా పీస్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు అనిపించింది, అంతకుముందు అయితే ఇవన్నీ ఏందో అంతా ఏందో దెయ్యాలు పెట్టారు అది ఇదని చాలా అంటే వరస్ట్గా ఆలోచిస్తుండే. ఏదన్నా గుడి కనపడినా వీళ్ళేంది రాళ్ళకు మొక్కుతారు, దానికి మొక్కుతారు, దీనికి మొక్కుతారు, అసలు వీళ్ళు మనం శవానికి మొక్కుతున్నామని తెలియట్లే. అంతకంటే దరిద్రంలో ఉన్నాం మనం, ఆ విషయం మనకు తెలియట్లే. అసలు ఎట్లా అంటే వాళ్ళని దగ్గరకు కూడా రానియకపోతుండే. ఇప్పుడు ఒక దేవుడు, ఒక కులము, ఒక విషయం ఇవన్నీ పక్కన పెడితే మీరు మన ఇండియాని కాపాడుతున్న వేలో అయితే నేను చూస్తున్నా. నేను ఎప్పుడైతే మా అన్నకు ఆ జాబ్ రాలేదో నేను పూర్తిగా ఏ దేవుణ్ణి నేను నమ్మలేదన్న, ఫ్రాంక్గా చెప్తున్నా. నాకు ఈ దేవుడు లేదు, ఇదే ఏం లేదు పెద్దగా. మిమ్మల్ని నేను ఏ విధంగా తీసుకుంటానంటే మన కల్చర్ని, మన సంస్కృతిని, దీన్ని కాపాడే వేలో మీరు పోతున్నారు. ఒక దేవుడు ఇవన్నీ పక్కన పెడితే ఈ వేలో నాకు బాగా ఇష్టం అన్న మీరు. సరే, దేవుడు అనేది విశ్వాసం అనుకుంటే మానవత్వం ప్రకారం చూసుకున్నా అవును, ఈ ఆధ్యాత్మికత లేకపోతే దేవుడి పేరుతో దోపిడీకి గురవుతున్నటువంటి అమాయకులు బయటికి అవుతున్నాం. ఖచ్చితంగా ఈ వే నాకు బాగా నచ్చిందన్న. ఈ ఇట్లా ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు టార్గెట్ చేసేది కూడా ఎవరో ఒకవేళ ఎవడన్నా ఉన్నోన్నో అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నోన్నో టార్గెట్ చేయరు, వాడిని కూడా చేస్తారు. ఎందుకు వదులుతారు? అందరూ చేస్తారు. ఆల్రెడీ ఉన్నోళ్ళు అక్కడే ఉండి బాగా సెటిల్ అయ్యారు అనుకో, అసలు వాళ్ళని స్పెషల్ ఫోకస్ పెడతారు వాళ్ళ మీద. ఈ మధ్య ఒక సిస్టర్ మాట్లాడింది నాతో, వాళ్ళ ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్, మంచి శాలరీ వాళ్ళకి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అవడం వల్ల ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కదా, ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే వీడికి ఇన్కమ్ తగ్గిపోతే దశంభాగాలు పోతాయి అని చెప్పి ఇంకా ట్రాన్స్ఫర్లు వచ్చినా ప్రమోషన్లు వచ్చినా అవి వద్దని చెప్పేవాడంట. అక్కడే ఉంచేసాడు. డిఎస్పీ రేంజ్కి వెళ్ళాల్సిన అట్లాగే ఎస్ఐకి మిగిలిపోయాడు. మరి పాస్టర్ అంత ఫోకస్ చేస్తాడు. ఇప్పుడు మీ అన్నయ్య పోస్టింగ్ కోసం మీ అమ్మగారు రైతులంతా మోకాళ్ళు వేసి పేదలు చేస్తే ఆవిడ హెల్త్ పాడేది కదా. ఆల్రెడీ పాడైపోయింది. 2 days బ్యాక్ కామెంట్ చూడు, 2 days బ్యాక్ కాల్ చేసింది నాకు, ఫోన్ చేసి ప్రేయర్ చేసుకుంటున్నావు అని అన్నీ జనరల్గా క్యాజువల్గా మాట్లాడింది. నాకు బాగా బ్యాక్ పెయిన్ అవుతుందిరా, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడవుతావు ఇంటికి, నేను డైరెక్ట్గా అన్నా, ఎందుకు ప్రార్థన చేసుకో అదే పోతుంది, చర్చికి పోయి ఏం కాదు, అదేమంది చిన్న నడుము నొప్పి అదేమైంది అని చెప్పేసిన. ఇది అట్లా ఉంటావు, హాస్పిటల్కి పోవాలి రారని ఉంటుంది వాళ్ళకి. ఒకవేళ నేను ఇప్పుడు మీ వీడియోస్ లేదంటే ఇంకోటి నేను చెప్పినా కానీ వేరే విధంగా ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళు అర్థం చేసుకునే స్టేజ్లో లేరు వాళ్ళు. అంటే ఒక 27 సంవత్సరాలు క్రిస్టియానిటీలో ఉన్నారు. ఈ 27 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఇప్పుడు మీరు ఆల్రెడీ గర్వాప్స్ వీడియోలు మనం చూశారు కదా చాలా, అందులో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన కొత్త పథకాలు చెప్పారు. అంటే ఒక బియ్యం పథకం దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అన్నీ అంతలేదు వాటికి. ఇప్పుడు మీరు చేసిన వీడియోలు మొత్తం నా లైఫ్లో రిఫ్లెక్ట్ అయినాయి. ఆ పథకాలు అన్నీ ఉన్నాయి మీ దాంట్లో? అన్నీ ఉన్నాయి. బియ్యం కాడ నుంచి పచ్చళ్ళ కాడ నుంచి అన్నీ. దశంభాగాలు ఇవ్వలేదా మీరు పాస్టర్కి? దశంభాగాలు అంటే ఇప్పుడు చర్చిలు అయితే రెగ్యులర్గా ఇస్తుండే. అప్పుడు మనకి ఇన్కమ్ సోర్స్ స్టడీలో ఉన్నప్పుడు అయితే ఇన్కమ్ ఏమి ఉండదు కాబట్టి, సో ఏదో సండే రోజు పోయినప్పుడు పేరెంట్స్ 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తారు, ఆ సంద అట్లా వేస్తాం వచ్చేస్తాం. దాని తర్వాత చిన్నగా ఇట్లా ఒక ఎంప్లాయీ అని తెలిసింది, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఒక ఎంప్లాయీ అని తెలిసిందంటే ఖచ్చితంగా పాస్టర్ కాంటాక్ట్లో ఉంటాడు. నా స్టార్టింగ్ అప్పుడు నా శాలరీ 8,300 అన్న. 8,300లో
రూపీస్ రూమ్ రెంట్, షేరింగ్ రూమ్ రెంట్, రిమైండింగ్ ఒక 6,000 5,000 ఇంటికి, ఒక 500 కానీ 1,000 రూపీస్ కానీ దశంభాగం పక్కన పెట్టాలి. ఒకవేళ పక్కన పెట్టలేదనుకో నాకు నెక్స్ట్ మంత్ శాలరీ రాకపోవడము, లేదంటే ఆ జాబ్ వెళ్ళిపోవడము, లేదంటే ఇక్కడ ఏదో ఒకటి నాకు ప్రమాదం జరగడము, ఆ వేలో భయపడుతుండే. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి పాస్టర్లు ఫోన్ చేసి ఆ ప్రేయర్ చేస్తా అనేది, ఆ డబ్బులు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అప్పుడు చేయడం, లేదంటే నేను ఇప్పుడన్నా ఒక 2 మంత్స్కి 3 మంత్స్కి ఇంటికి పోతా కదా, అప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టించుకోవడం, లేదంటే చర్చిలోకి ఏదన్నా వస్తువులాగా అట్లా తేవడం, అట్లా కూడా చేసిన రోజులు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మా ఊర్లో చర్చి కట్టించాను. చర్చి కట్టి ఒక దగ్గరలో ఒక 18 lakhs 20 lakhs అట్లా పెద్ద చర్చి, బాగుంటుంది చర్చి. దానికి బలిపీఠం అంటాం కదా, బలిపీఠం పెద్ద బలిపీఠం ఇంత హైట్లో, మళ్ళీ దానికి స్టెప్స్ డిజైనింగ్ అంతా. ఒక ఆయన లెక్చరర్ అనమాట, నాండ్రపాటి ఏసులన్ అని, ఇంత మంచి క్యాండిడేట్, ఆనిముత్యం టైప్ అన్నమాట. ఆ బలిపీఠం వరకు ఒక 1 lakh 1.5 lakh దానికి అయింది. బాగానే పెట్టిండు. వాళ్ళ వైఫ్ వదిలేసి వెళ్ళిపోయింది. అది దేవుడి చర్చికి అంత పెట్టినప్పుడు ఆయన ఫ్యామిలీని దేవుడు ఖచ్చితంగా చూసుకోవాలి కదా. ఆమె వదిలేసి వెళ్ళిపోయింది పాపం. మరి ఆన్లో అయిపోయింది, అట్లా అయిపోయింది అని చాలామంది మేము రియలైజ్ అయినాం. నేనైతే రియలైజ్ అయినా. చాలామంది వాళ్ళు ఏం తప్పులు ఉన్నాయని అట్లా అనుకుంటారు. అది కూడా ఒక ఎగ్జాంపుల్లే. మ్యారేజ్ అయిందా? అయింది, రీసెంట్గానే అయింది. ఎంతకాలం? ఒక 7 months అవుతుంది అంతే. ఆవిడేంటి హిందువా, దేవుని బిడ్డ? దేవుని బిడ్డే. అదేంటి మరి? దేవుని బిడ్డే కాదు, మీరు హిందుత్వంలోకి వచ్చేసారు కదా 1 year బ్యాక్. నేను రియలైజ్ అయినా. నేను లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజే. అంత ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే మరి తనకు తెలుసా మీరు ఇట్లా వెనక్కి వచ్చేసారని? నేను వీడియో చూసేటప్పుడు అవన్నీ అంటుంటుంది, ఎందుకు అట్లా చూస్తావు అది అని అంటుంటుంది. మరి ఆవిడకి కూడా చూపించాను 2-3 సార్లు చూపిస్తే అవి ఇప్పుడు మన ఓపిరి తాత వాళ్ళ ఉన్నాయి కదా వీడియోస్, సాక్ష్యాలు, మాంత్రికుడు, అవన్నీ వీడియోస్ ఉన్నాయి కదా, అవి చూసి ఇద్దరు నవ్వుకుంటాం. కొద్దిసేపు నవ్వుకునేది మళ్ళీ రియలైజ్ అవుతుందేమో నేను అబ్జర్వ్ చేస్తా. రియలైజ్ అవుతుంది కానీ ఎంతన్నా మనం బై బర్త్ కదా, సో ఈజీగా ఒప్పుకోమన్నమాట. కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఒకేసారి ట్రీట్మెంట్ అదే వర్కౌట్ అవ్వదు. క్రమక్రమంగా మెడిసిన్స్ ఇస్తూ ఉండాలి. 10 సంవత్సరాల నుంచి ఉన్న రోగం కదా. అవునవును, అంత ఈజీగా పోదు. కానీ నాకైతే వీడియో చూసిన ప్రతిసారి తెలియని ఆనందం అన్న. నాది మేడం 9 యాత్ర కదా, ట్రోలింగ్, అసలు నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి రావటం కూడా ఫస్ట్ మిమ్మల్ని చూడడానికి నాకు ఇది, మిమ్మల్ని కలవాలి. అసలు మీరు నిజమా అబద్ధమా? మరి అంటే మనిషిని ఆత్మను లేదన్నా. ఇప్పుడు మా ఊర్లో ఏమైందంటే ఒకసారి ఒక అతను బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత ఫుల్ డ్రింకర్, మళ్ళీ దేవుడి నుంచి యేసు నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ యథావిధిగా డ్రింకింగ్ అట్లా చేస్తుండే. అదే ఒక యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది. ఊరు మొత్తం టామ్ అయిపోయింది. బాప్తీసం తీసుకొని దేవునిలో ఉంటా అని మళ్ళీ పాపం లోకానికి వచ్చిండు, అందుకే యాక్సిడెంట్ అయింది, అందుకే చనిపోయిండు దేవుని ప్రచారం చేశారు. కానీ ఇంకా అందరూ అనుకున్నారు, ఇంకా నేను కూడా అనుకున్నా, ఇంక్లూడింగ్ నేను కూడా అమ్మా దేవుడికి ఎంత పవర్ ఉందా, దేవుడి దగ్గర పోయి మళ్ళీ అందుకే ఇంకా బాప్తీసం ఉంటే ఎచ్చగానేనండు, లేదంటే చల్లగానే అంటాడు కదా. మనకు ఆ చల్లదనం ఏమొద్దు కానీ ఎచ్చగానే ఉన్నాము, ఆడికి పాడడం ఎందుకు, ఇట్లా ఇబ్బంది పడడం ఎందుకు, నేను బాప్తీసం తీసుకోవడానికి సాహసం చేయలే. కానీ చాలామంది ఇంకెన్ని రోజులు, ఏజ్ వచ్చింది కదా, పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెన్ని రోజులు బాప్తీసం తీసుకో, అది తీసుకో, ఇది తీసుకొని చాలామంది ఫోర్స్ చేస్తుండే. కానీ నేను తీసుకోవాలి, ఎందుకంటే ఇది భయం అవుతుంది. మనం పర్ఫెక్ట్గా దేవుల్లో ఉండలేము, ఒకళ్ళు ఉండకపోతే చంపేస్తాడు దేవుళ్ళు కదా ఏసులో. మరి అసలు ఇప్పుడు ఇంత దారుణంగా చిన్నటికి వేసేస్తాడు మావాడు అని చెప్తా, ప్రేమమయుడు కరుణామయుడు ఎట్లా చెప్తున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇది లాజిక్ ఒక్కసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు మనకి పిల్లలు ఉంటారు, తెలిసో తెలియక అల్లరి చేస్తారు, గొడవలు చేస్తారు, లేకపోతే ఏదో ఒకటి తెస్తారు ఇంటి మీదకి, చంపేస్తాడు ఇక వేసేయటమే. అసలు అంత ఎన్ని చూసుకుంటే నేనేనా ఇన్ని సంవత్సరాలు అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నా. మీరు ఇది కొట్టేవాళ్ళు కదా, పాటలు కూడా వచ్చా? పాటలు పాడతా, ఏదో మంచి ఒక అద్భుతమైన పాట పాడండి. ఒక పాట అయితే పాడతా, ఏది ఆశీర్వాదిస్తాను. అది మా పాట, అది కాపీ రైట్ అయింది.
నాకు నాకు ఒక 1 వీక్ నాకు అది ఆ పాట పోవాలి మైండ్లో నుంచి. ఆశీర్వాదిస్తాను అంటే నాకు విజువలైజేషన్లో యేసు చిన్న స్టెప్ వేసుకుంటా ఇట్లా నీకు ఆశీర్వదిస్తాను నీతో వస్తాను అని చెప్పి ఆయన వస్తున్న ఫీలింగ్ భలే ఉంది పాట. అవును, ఆమెది కూడా ఏందన్న అంత ఘోరం. ఒక కారు కోసం మిరాకిల్ అంటే పార్కింగ్ అది కారు కావాలంటే పార్కింగ్ ఉంది. మళ్ళీ నైట్ చూసిన ఒక అయింది గోంగూర పచ్చడి. ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ కొంది అది వెంటనే గోంగూర పచ్చడి రావటం. మేడం ఉన్నట్టు డైరెక్ట్గా ఇప్పుడు ఆ పచ్చడి ఇచ్చే బదులు వాళ్ళ అమ్మోళ్ళనే మార్పించేసి ఆ మనసు మార్పించేసి మంచిగా చికెన్ బొక్కలు చేసి ఏర్పాటు చేయొచ్చు కదా. ఇప్పుడు అంత పెద్ద పవర్ ఈ గోంగూర పచ్చడి చేసుకుంటా ఈ చుట్టూ తిరిగే బదులు వాళ్ళ ఫ్యామిలీని మార్చేస్తే అయిపోద్ది కదా. అదే మీ చర్చిలో ఈ అద్భుతాలు మిరాకిల్స్ ఈ నాటకాలు డ్రామాలు ఉంటాయి కదా, అట్లాంటివి ఏం జరగలేదా? జరిగింది. నేను 10th క్లాస్ అయిపోయినప్పుడు రిజల్ట్ ఉంటుంది కదా, రిజల్ట్ డేట్ ఇంకో 2-3 డేస్లో ఉన్నదనంగా మా బ్యాచ్ 10th బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అందరం ఒక్కొక్కరు పోయి ప్రేయర్ చేయించుకుంటున్నాం. అందరూ పడిపోతారు అట్లా చెయ్యి ఆయన ఏమంటాడు ఏసు రక్తం మీద ఏమంటాడు పడిపోతాడు, పూర్తిగా కూడా టచ్ చేయడు. నేనేమనుకున్నా నెక్స్ట్ తర్వాత నేనే ఒక 2-3 తర్వాత నేనే ఒకవేళ ఇప్పుడు నేను పడిపోకపోతే నాలో ఏదో పాపం ఉంది అని అనుకుని ఖచ్చితంగా వీళ్ళందరూ నన్ను వింతగా చూస్తారు. నేను కూడా పడిపోవాలని అది బాగానే చెయ్యి పెట్టి పెట్టకముందే పడిపోయాను. అందరూ చూసి చూడు వాళ్ళు ఎంత బతిందో అని అనుకునేవాళ్ళు. సో అట్లా కూడా నేను కూడా మోసపోయినా. మరి అంతకుముందు పిల్లలు వాళ్ళు కూడా అలాగే ఫీల్ అయ్యారా? ఇప్పుడు తర్వాత నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమనుకుంటారని, వాళ్ళు నన్ను అడిగితే నేనేమనుకుంటారని, ఇంకా అవేలో ఎవరు గప్చుప్ నేను గప్చుప్ అంతే ముసుగులో గుద్దులు అంటారు. ఆ టైపున ఎవరు ఏం అడగరు. డైరెక్ట్గా పోయి నీకు నిజంగానే పరిశుద్ధాత్మ వచ్చింది. చాలామంది మా ఊర్లో ఏంటంటే నేను కళ్ళు మూసుకుంటే నైట్లో పెద్ద తెల్లటి వస్త్రం వచ్చి నా మీద అట్లా కప్పింది, నాకు ఫీవర్ వచ్చినప్పుడు వస్త్రం ఇట్లా నన్ను తాకింది, తర్వాత నాకు ఫీవర్ పోయింది అని చాలామంది చెప్పుతుంటారు. కానీ తర్వాత వాళ్ళని పోయి అడగాలి అనే ఆలోచన ఎవరికి రాదు. వేరే వాళ్ళు తాగుతున్నాడని తెలిసినప్పుడు నన్ను కూడా తాకొచ్చు కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా? అనిపించిందంటే ఇంకా మనకే అనిపిస్తుంది కదా, నేను ఈ తప్పు చేస్తున్నా. తెలియని వయసులో ఇట్లా చిన్న వయసులో బియర్లు తాగటం ఉంటాయి కదా, అట్లా చేయడం, పేరెంట్స్ ఇదే లేకుండా చిన్న తప్పులు చేయడం అట్లా. సో అందుకే నన్ను దేవుడు తాకట్లేదు. లాస్ట్ 2 వీక్స్ చర్చికి పోలేదు. అట్లా ఆ వేలో అనుకుంటాం. ఫస్ట్ మేమే రియలైజ్ అవుతాం నేను ఈ తప్పు చేసిన, అందుకే నన్ను తాకట్లేదు, అందుకే నా దగ్గర రావట్లేదు అని. ఎప్పుడు నా బ్యాగ్లో క్యారీ చేస్తుండే బైబుల్. ఇప్పుడు స్టైల్గా కొత్త నిబంధన వరకు పెట్టుకుంటున్నారు కదా, మొత్తం పాత బైబిల్ పెట్టుకున్నారా? డైరెక్ట్ 2 కలిపే పెట్టుకున్నాను పరిశోధ గ్రంథం అని. అది వేరే ఒక్కసారి అన్న బైబిల్ మొత్తం అంటే ఇట్లా మీ లెక్క నేను చదవలేదు. కాదు కదా, పాస్టర్లు కూడా మొత్తం చదవనియరు కదా. ఇప్పుడు మనకి ఏ సన్నివేశం ఉంది, ఇప్పుడు ప్రజెంట్ మనం ఒక జర్నీ చేస్తున్నాం, ఆ జర్నీకి సంబంధించింది. నీ రాకపోకల యందు యెహోవా తోడై ఉండును. ఓ మ్యారేజ్ జరుగుతుంది, ఆ మ్యారేజ్కి సంబంధించింది. ఇప్పుడు చర్చిలలో కూడా ఏదైనా సండే కానీ కుటుంబ ప్రార్థనలకు కానీ వీటిలలో కూడా ఇప్పుడు కుటుంబ ప్రార్థనలు ఎక్కువ అయ్యి బర్త్డేకో లేదంటే బాబు పుట్టిండు పాప పుట్టింది లేదంటే ఒక జాబ్ వచ్చింది ఇలాంటివి దానికి తగ్గట్టు ఆ సన్నివేశాన్ని తీసి రిఫరెన్స్ తీసి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ చెప్తారు, అయిపోతే కథం. అంతేగాని బైబిల్లో ఇది ఉన్నది, దేవుడు అంటే ఇది ఇట్లా అని ఎవ్వరు చెప్పరు, ఎక్కడ లేదు అది. అంత సాహసం ఎవరు చేయరు. 40 years 50 years నుంచి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు పాస్టర్లు, కానీ వాళ్ళకి పూర్తి బైబిల్ తెలియదు. పూర్తి బైబిల్ తెలిస్తే ఖచ్చితంగా బయటకు వచ్చేస్తారు. కేఎఫ్సీలోకి వచ్చిన తర్వాత మేనేజర్ కావడానికి ఎంత నేను హార్డ్ వర్క్ చేసినో, నేను ఒకసారి అంత రివిజన్ చేసుకుంటూ మా మమ్మీ పోయినప్పుడల్లా అంటుండే, నువ్వు మేనేజర్ కావడానికి దేవుడే కారణం, ఇంకా బతికున్నామంటే మనం బతికుండటమే దేవుడే కారణం. యేసు నమ్ముకున్న ఎవరు బతికుంటలేదా? మన ఇళ్ళల్లోనే చూసుకుందాం. మా ఇల్లు కాకుండా హిందూస్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలు దేవుడు తెలియదు, యేసు ప్రభు తెలియదు, మరి వాళ్ళు ఎట్లా ఉంటున్నారు? వాళ్ళు ఆమె జెస్సీ ప్రశాంతి ఆ డిఎస్పీ ట్రైనింగ్లో ఏజెన్సీ ఏరియాలకు తీసుకెళ్లారని ట్రైనింగ్కి. అక్కడ మంచినీళ్ళు దొరికేవి కాదు, ఆ కాలంలో మురికి నీళ్ళు లాంటివి తాగి బతికేది నేను, దేవుడే నన్ను కాపాడాడు. అది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ట్రైనింగ్ అంటే ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ బ్యాచ్ లో మిగిలిన అందరూ చచ్చిపోయారు, నేను ఒక్కదాన్నే బతికానంటే ఏసు బతికించు అనుకోవచ్చు. మిగిలిన కూడా బతికారు కదా, వాళ్ళు కూడా బతికే ఉన్నారు హిందువులు. అదే మా మమ్మీ అంటుండే, మన ఊరి నుంచి ఎవరు హైదరాబాద్ పోలేదు, నువ్వు హైదరాబాద్ పోయి మళ్ళీ ఇంటికి వస్తున్నావు అంటే అది దేవుడి కృప
అది దేవుడి మేలే, నీ జర్నీలో ఎలాంటి ఆపదలు జరగకుండా నీ మరి నేను అసలు బీభత్సంగా ఊడి తిరుగుతూ ఉంటాను. అదే నా రాకపోకలేదు ఎవరు తోడే ఉన్నారు. నేను అదే అనుకుంటా, మరి కరుణాకర్ అన్న దేవుణ్ణి పీస్ గాడు ఏజ్ గాడు ఇన్ని తిడుతున్నాడు, కరుణాకర్కి 10 years అవుతుంది, ఇంతవరకు ఈయనకి ఏం కాలేదేమి. జోలికి రావాలంటే భయం, అంత ఈజీ కాదు, ఆడ చేస్తాను మళ్ళీ. నేను అదే ఎవరు దేవుడు కాదు, అసలు ఏసి ఎప్పుడు వస్తాడో దగ్గరికి వెయిటింగ్. నేను అదే అనుకుంటుండే, కరుణాకర్ అన్న మరి కరుణాకర్ కంటే నేను ఈ దేవుణ్ణి ఎక్కువ తిట్టినా, ఎక్కువ దూషించినా. నేను తిట్టిన అసలు అయ్యో అదే ఇప్పుడు ఏసుని తిట్టాను, నేను పాస్టర్ కదా వాళ్ళని తిడతాను. అదే ఇప్పుడు వాళ్ళ మాటలను బట్టి కొద్దిగా ఏసుని కూడా అప్పుడప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఇప్పుడు శాలేమరాజు గారు అంటాడు వస్తాడు, అది కృష్ణుడు అలా అంటాడు, శివుడు ఏం చేత కదా అని చెప్పి ఏదో మాట్లాడతాడు, మన రాజ్యానికి రగిలిద్ది. అప్పుడు ఎవరు చేతగానో చెప్తాం. 10 days బ్యాక్ మన ఎలక్షన్ రిజల్ట్ రాకముందు మా ఫ్రెండ్ గారు ఇట్లనే మోడీ వస్తే పాస్టర్లు లైఫ్ ఎట్లా ఉంటుందిరా, ఇంకా మనల్ని తొక్కేస్తాడు, అసలు మన చర్చిలన్నీ పడేస్తాడు, అది ఇది అని అన్నాడు. మోడీ ఉన్నాడు ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి ఉన్నాడు కదా అని అన్నాడు. అరే అట్లా అనుకుంటే మరి హైదరాబాద్లో పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, ఇతర స్టేట్లలో కూడా, వేరే స్టేట్లలో కూడా పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి, కానీ వాటిని ఎందుకు టచ్ చేయట్లేదు, అక్కడ ఎందుకు చేసిండు అంటే అక్కడ ఏదో జరిగింది. మన రాజ్యాంగాన్ని కాపాడేవాడు, మన రాజ్యంలోనే ఇట్లా ప్రజల్ని ఎందుకు అట్లా చేసుకుంటాడు, అట్లా ఆలోచించమాకు, నువ్వు ఒకవేళ నువ్వు అట్లా ఆలోచిస్తే నువ్వు దేశద్రోహియారా అని అన్నా. వివరించి మాట్లాడితే నాకు వెంబటే కరుణాకర్ అన్న లోపల నుంచి వచ్చేస్తాడు. ఎవరన్నా వచ్చి మన దేవుడు అట్లా ఇట్లా అన్నాడు అనుకో, కొద్దిగా భక్తి గురించి ఇట్లా ఎత్తిందంటే వెంబటే వచ్చేస్తాడు, ఇంకా కరుణాకర్ వచ్చేస్తాడు. ఇంకా సో వాడు ఎక్కువసేపు ఇంకా నాతో డిస్కషన్ చేయలే. వాళ్ళ డాడీ అప్పుడు యేసు నమ్ముకాకముందు ఐస్ క్రీము ఉంటుంది కదా, మన నెట్టుకునే బండి ఐస్ క్రీము, ఆ బండితో స్టార్ట్ అయింది అనమాట. దాని తర్వాత ఒక జనరల్ కిరాణా షాపు, తర్వాత కారు, మళ్ళీ టాటా ఏసీ ఆటో, ఇట్లా స్టెప్ బై స్టెప్ డెవలప్ అయితేనే ఉన్నాడు. అప్పుడప్పుడు మాత్రమే చర్చికి వెళ్ళేవాడు, ఏదో నామకే వాస్, సండే కదా పోయి రావాలన్నట్టుకు పోతుండే. తర్వాత టైంలో ఈయన పని ఆయన చూసుకుంటుండే, ఫుల్ ఫోకస్ చేసి డౌన్ టు ఎర్త్ అన్న బాగా కష్టపడ్డాడు పాపం, బాగా చేసుకున్నాడు, మంచిగా 3 పిల్లలు, బాగున్నది. ఎప్పుడైతే పూర్తిగా నాకు దేవుడే వేరే దిక్కు లేదు అని అనుకున్నాడో ఒక్కొక్కటి డౌన్ అయిపోయింది. బిజినెస్ కిరాణా జనరల్ స్టోర్ అది పోయింది. కారు అంటే ఇట్లా బాడిగలకి వాటికి తిప్పుతుండే, అవి రావడం తగ్గిపోయింది. ఇప్పుడు ఈయన దేవుని నమ్ముకుంటూ ఆల్మోస్ట్ డౌన్ అయిపోయాడు, యేసుని నమ్ముకున్నాక. కానీ ఆ విషయం ఆయనకు ఇంకా అర్థం కావట్లే. ఆయన ఇప్పుడు ఒక పాస్టర్ అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు డెవలప్ అవుతాడు, మొత్తం పోయింది. ఇప్పుడు విశ్వాసగా ఉంటే సంక్రాంతి అయిపోతుంది, పాస్టర్ అయితే డెవలప్ అవుతుంది. మరి ఈ సంవత్సరం క్రితం శివశక్తి పరిచయం అన్నారు కదా, మొత్తం వీడియోలన్నీ కవర్ చేసేసారా? మొత్తం రెయిన్బోలు చూసేసిన, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ ఏది వదిలిపెట్టలే, అన్నీ చూసేసినా. ఇంకా వెయిట్ చేస్తుంటా వీడియో వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడు ఎమ్మటే చూస్తా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. ఇప్పుడు మా ప్రాబ్లం ఏంటంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై చేయలేకపోతున్నాం అన్ని. డిమాండ్ అండ్ సప్లై రూల్ కదా. నిజంగా గ్రేట్ అన్నాను, అయితే హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దేంట్లో అంటే నాకు ఇదే, ఒక వేరే వాడి చేతులు అయిపోకుండా మన ఇండియాని, మన కల్చర్ని మనం కాపాడుకునే వేలు మనం వెళ్ళిపోతాం. అదే దీన్ని ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు మీలాంటి యూత్ అందరూ తెలుసుకుని వెనక్కి వచ్చి ఇంకో 10 మందిని ఇన్స్పైర్ చేయగలిగితే ఎంత పని అది అసాధ్యమే కాదు. అవును, ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొంతమంది మాత్రమే తాపత్రయపడుతూ ఉంటే ఎంతకాలం పోరాడగలం. అవును, అందుకే ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలామంది మేము తెలుసుకోవటం కాదు, మా చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నారు. వాళ్ళంతటికీ వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్గా చాలా ఆనందంగా అనిపించింది మనకు కూడా. సరే, ఓవరాల్గా మొత్తం ఈ శివశక్తి వీడియోలు చూసి ఇంత ఫాలో అవుతున్నారు కాబట్టి మీ మాజీ క్రైస్తవ మిత్రులకి, సహోదరులకి మీ వైపు నుంచి చెప్పదలుచుకున్న విషయం ఏదన్నా ఉంటే మాట్లాడవచ్చు. నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఒకటే అన్న, నిజాన్ని తెలుసుకుందాం ఫస్ట్. ట్రాన్స్ వద్దు మనకి, ఇంత కల్చర్లో ఇంత టెక్నాలజీలో ఉన్నాం. అట్లాంటి డైరెక్ట్గా ఒక పబ్లిక్ స్పీకింగ్లో డైరెక్ట్గా ఒక మైకు పట్టుకొని అర్థం లేని మాటలు మాట్లాడుతుంటే మనం క్వశ్చన్ చేయలేకపోతున్నాం దేనికి. సో ఆ ట్రాన్స్ వద్దు, రియాలిటీలో ఉందాం. ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి మీలాంటి వాళ్ళకి. సో నా తరపు నుంచి ఏంటంటే
అది ఫైనాన్షియల్గా కానీ ఇంకా ఏదన్నా వర్క్ చేయడానికి నేను ఖచ్చితంగా అయితే ఫుల్ సపోర్ట్ అన్న నేను ఇస్తాను. నేనైతే నా వంతు సహాయం అయితే ఖచ్చితంగా నేను చేస్తా. మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు రమ్మన్నా కానీ నేను దేనికైనా రెడీ. చాలా సంతోషం. నేను ఎక్స్పెక్ట్ చేసే చిన్న గిఫ్ట్ ఏంటంటే తొందరలో మీ వైఫ్ని కూడా వెనక్కి తీసుకొచ్చేసేసి ఖచ్చితంగా చక్కగా సకుటుంబ సపరివార సతీ సమేతంగా ఖచ్చితంగా అన్న గర్భాప్సిలో పాల్గొంటే బాగుంటుంది. ఖచ్చితంగా అవుతుంది నేను చేస్తా కూడా. ఎందుకంటే ఆవిడ మారలేదనుకోండి మరి తర్వాత పిల్లల మీద ఎఫెక్ట్ పడింది. అవునవును మీకు తెలియకుండా పిల్లలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అవునవును కాబట్టి ఈ లోపు కొద్దిగా ప్రయత్నం చేసుకోండి. సరే ఓకే బ్రదర్, మీ అనుభవాలు మీ జీవితంలో జరిగే విశేషాలు అన్నీ కూడా సవివరంగా తెలియజేశారు. ఇంతకుముందు నేను అడిగినట్లుగా సతీ సమేతంగా మళ్ళీ ఖచ్చితంగా ఇద్దరు కలిసి ఇంకొక వీడియో చేస్తే సంతోషం. ఖచ్చితంగా తొందరలో ఆ రోజు వస్తుంది అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా బ్రదర్ కోటేష్ గారు చెప్పిన వివరాలను విన్న తర్వాత నాకు కూడా కొంచెం ఆశావాహ దృక్పథం కొంచెం పెరుగుతుంది. అంటే 25 సంవత్సరాల నుంచి ఆ బురదలో కూరుకుపోయిన వాళ్ళు కూడా, అంటే వాళ్ళ అమ్మగారు వ్యవహారశైలి ఎలా ఉంటుందో చెప్పారు ఆయన. అంటే అంత మతోన్మాదంలో కూరుకుపోయినటువంటి జీవితం నుండి కూడా మన వీడియోలు చూడటం వల్ల ఒక 1 ఇయర్ పాటు ఆలోచన మొదలయ్యి వివేకం మేలుకొంది. అంటే హోప్స్ వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. తరాల నుంచి క్రిస్టియానిటీలో ఉండి కూడా సత్యాన్ని గ్రహించగలిగే వాళ్ళు ఇంకా ఉన్నారు, అది కూడా యూత్. మరి ఇలాంటి యువత మేలుకుంటే కనుక పెను మార్పులు జరుగుతాయి. ఎందుకంటే ఇంకో 30-40 సంవత్సరాలు వీళ్ళు యాక్టివ్గా పనిచేయగలుగుతారు, సమాజాన్ని ప్రభావితం చేయగలుగుతారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇది చాలా మంచి సంకేతంగా నేను భావిస్తున్నాను. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. అజ్ఞానం నుంచి జ్ఞానం వచ్చిన సందర్భంగా మీకు భగవద్గీత ఇష్టమేనా? చదివారు ఎప్పుడన్నా? లేదు, కానీ అంటే ఎప్పుడన్నా లైబ్రరీకి పోయినప్పుడు అప్పుడు పార్ట్స్ చదువుతుంటా. పూర్తిగా అయితే ఎప్పుడు చదవాలి. సరే చదువుకోండి, రాముల వారి ఇంట్లో పెట్టుకోండి.